ఆ నియోజకవర్గ వైసీపీలో పరిస్థితులు ఎప్పుడూ అయోమయంగానే కనిపిస్తాయి. ఇప్పటికీ ఒకసారి కాదు 2 సార్లు దెబ్బ మీద దెబ్బ పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి 3 సార్లు ఎన్నికలు వచ్చినా అక్కడ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో విజయం దక్కించుకోవడానికి తహతహలాడింది. గెలుపు తలుపు తట్టామని ఫిక్స్ అయిపోయేలోపు విధిరాతను విధాత కూడా తప్పించలేడన్నట్టు గెలుపు చివరి వరకు వచ్చి చేజారింది. ఇంతకు వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి? ఎందుకు వరుసగా ఓటమి పాలవుతోంది? వాచ్ ది స్టోరీ. పరుచూరు వైసీపీలో గందరగోళ పరిస్థితులు. ఇన్ఛార్జ్ మధుసూదన్ తీరుపై క్యాడర్లో అసంతృప్తి. నేతలను ఏకతాటిపైకి తేవడంలో ఇన్ఛార్జ్ల విఫలం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వైసీపీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బోని కొట్టలేకపోయింది. 2014లో ఇక్కడ ఓటమి పాలైన వైసీపీ 2019లో గెలుపు దక్కించుకోవాలని ఆరాటపడింది. సాదాసీదా వ్యక్తులు అయితే విజయం దక్కడం కష్టమని భావించిన ఆ పార్టీ అధినేత జగన్ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తిని రంగంలోకి దింపాలని భావించారు. అందుకు తగ్గట్టు సినీ రాజకీయ చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును బరిలో నిలిపారు. రాజకీయాల్లో తలపండిన నేతగా చెప్పుకునే దగ్గుపాటి పరుచూరు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2 సార్లు ఎంపీగాను పోటీ చేసి విజయం సాధించారు. దీంతో దగ్గుపాటి గెలవడం ఖాయమని అంతా భావించారు. అయితే విధి పగబట్టినట్లు విజయం అంచుల వరకు వచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు దగ్గుపాటి. అనంతరం కొంతకాలానికే తను రాజకీయం వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి పరుచూరు వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి తర్వాత ఒకరంటూ ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తుంది ఫ్యాన్ పార్టీ. దగ్గుపాటి దూరమైన తర్వాత తిరిగి రావి రామనాథం బాబుకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. తర్వాత కొంతకాలానికి చీరాలను పోటీ చేసి ఓటమి పాలైన ఆ మంచిని పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ మంచి పరుచూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేకపోవడంతో చివరి నిమిషంలో ఎడం బాలాజీకి పరుచూరు టికెట్ కేటాయించారు. తక్కువ సమయంలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవడంలో బాలాజీ విఫలమయ్యారు. బాలాజీకి ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య అగాధం ఉందన్న వార్తలు కూడా ఉన్నాయి. క్యాడర్ పై కూడా పట్టు సాధించే టైం బాలాజీకి లేకుండా పోయింది. దీంతో ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. 24,000 ఓట్ల తేడాతో బాలాజీ ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్ది రోజులకే బాలాజీ అమెరికా వెళ్లిపోయారు. దీంతో మళ్లీ పరుచూరులో వైసీపీ దిక్కులేనిదిగా అయిపోయింది. ఇటీవల మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనయుడు మధుసూదన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు అధినేత జగన్. ఆయన నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న 4 నెలలు గడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆయన పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు కూడా లేవు. అసలు గత ఎన్నికల్లో వైసీపీ ఎందుకు వరుసగా ఓడిపోతుంది అనే దానిపై కూడా ఆయన దృష్టి సారించిన పరిస్థితి లేదు. మధుసూదన్ రెడ్డి ఇంకొల్లు మండలంలోని పావులూరులో ఉంటారు. ఎవరైనా పార్టీ నాయకులు కలవాలంటే అక్కడకు వెళ్లాల్సిందే తప్ప ప్రత్యేకంగా ఇప్పటి వరకు పార్టీ ఆఫీసు అంటూ ఏదీ లేదు. నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టేందుకు ఇప్పటి వరకు ఆయన చేసిందేమీ లేదు అన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పార్టీ క్యాడర్లో అసంతృప్తి పెరిగిపోతోంది. సరైన నాయకుడు లేడంటూ ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ గురించి పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుందట. కాగా ఏలూరు సాంబశివరావు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 నుంచి వరుసగా 3 సార్లు ఈయనే ఇక్కడ విజయం సాధించారు. 2019లో దగ్గుపాటి మీద విజయం సాధించడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరు పేరు మారుమోగిపోయింది. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ప్రత్యర్థి కూడా అంతే ఉండాలనేది నిజం. అయితే వైసీపీ నుంచి వస్తున్న ఇన్ఛార్జీలు ఆ స్థాయి నేతలు కాదు అనేది స్థానిక వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఇన్ఛార్జిగా వస్తున్న నాయకులు పార్టీపైన పట్టు బిగించలేకపోతున్నారు అనే టాక్ కూడా ఉంది. నిజానికి పరుచూరు నియోజకవర్గంలో వైసీపీకి కష్టపడి పనిచేసే క్యాడర్ ఉంది. ప్రజలపై ప్రభావం చూపగలిగే నాయకులు ఉన్నారు. అయితే వస్తున్న ఇన్ఛార్జీలు పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపించలేకపోతున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మధుసూదన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇంటికి వస్తున్న నాయకులతో మాట్లాడడానికే పరిమితమవుతున్న మధుసూదన్ రెడ్డి నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను కార్యకర్తలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారు అనే టాక్ వినపడుతోంది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులతో చర్చించి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకే పరిమితం కాకుండా స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని సొంత పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి. ఈ విధంగా ప్రజల్లోకి వెళ్లగలిగితే వచ్చే ఎన్నికల్లో అయినా విజయానికి చేరువయ్యే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చామా వెళ్లామా అన్నట్లు ఉంటే రాబోయే రోజుల్లో ఇక్కడ వైసీపీ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి మధుసూదన్ రెడ్డి తన పంతాను అలాగే కొనసాగిస్తారా, లేక నేతలను కలుపుకుపోతూ పార్టీ పటిష్టతకు చర్యలు చేపడతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి.